హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ టేస్టీ రెసిపీ గుంత పొంగనాలు. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రైస్ బాగా కడుక్కొని 4 గంటల సేపు నానబెట్టుకొని, నానిన మినపప్పుని బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని నైట్ అంతా పొలయబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 కప్పు ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని ఈ రుబ్బులో కలిపేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గుంతనాల ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని గుంతనాల ప్లేట్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గరిట రుబ్బు తీసుకొని ఆ కొట్టకొల్లో వేసేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఉడికిపోతాయి. అవి మళ్ళీ స్పోర్క్తో కానీ స్పూన్తో కానీ తిప్పుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి గుంత పొంగనాలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.